గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. రామదేవుని పూజ మాఘమాసంలో 2వ ఆదివారం ఎలా చేసుకున్నానో చూపిస్తానండి. చాలా సింపుల్గా చాలా బాగా చేసుకున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్లీజ్ దయచేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. పూజ అయితే ఎలా చేశాను ఏంటో మీకు చూపిస్తాను. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదండి. సాటర్డే అయిపోయాయి. ఇది సండే నేను పూజ చేసుకున్నాను. ఏదైతే సండే ముందు రోజు సాటర్డే నైట్ నేను కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకున్నాను అనమాట. ఇలాగ పువ్వులు కట్టుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, పూజా సామాగ్రి అన్నీ తోమేసుకుని చక్కగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ పెట్టి రెడీ చేసుకోవడం. ఈ మందార మాల అయితే నాకు భలే నచ్చుతుందండి. మన ఇంట్లో ఉన్న పువ్వులే అనమాట. మా ఇంట్లో అయితే మందార చెట్లు 3 రకాలు ఉన్నాయన్నమాట. వైట్ అండ్ ఈ 2 కలర్స్ ఉన్నాయి. ఈ వైట్ ఫ్లవర్స్ కూడా మా ఇంట్లోనే ఉన్నాయి. అట్లకైతే ఇలాగ ఆకులు మిక్స్ చేసి ఆ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి అట్లా కట్టాను. మందార మొగ్గలు అయితే ఇలా కట్టేసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, విడిచిపోకుండా ఉంటాయి. ఈ వైట్ ఫ్లవర్స్ అయితే ఇట్లా కట్టుకున్నాను. నెక్స్ట్ తులసి మాల కూడా మాల కట్టేసుకుని ఇది ఇలా కవర్లో కట్టేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. అష్టోత్తరానికి మాత్రం చామంతి పూలు బయట నుంచి తెప్పించుకున్నా. తాంబూలానికి తమలపాకులు కూడా తెప్పించుకున్నాను. వక్కలు అన్నీ మనం ఏదైతే మనకి పూజకి అవసరం అవుతాయో అవన్నీ కూడా మనం ముందు రోజే మనం తెప్పించేసుకుని రెడీ పెట్టుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం అన్నీ సర్దేసుకుని పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇంతకు ముందులాగే టీపాయ్ వేసుకున్నాను. పసుపు నీళ్ళతో చల్లేసి నీట్గా తుడిచేసి ఇక్కడ ఇలా పిండి ముగ్గు వేసుకుని రవ్వ లడ్డూలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా పెట్టేదానికి ట్రై చేస్తాను. పూజ అయితే ఇట్లా అనమాట. ఏదైతే నేను ఆ టీపాయ్ మీద ఇలా బ్లౌజ్ పీసులు, మనకి వాళ్ళిళ్ళు పెట్టిన బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి, ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదా, అవి మనం కుట్టించుకోము. అవి ఎవరికైనా పెట్టాలన్నా కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. అలాంటివి మనం పెట్టలేము కదా. సో అందుకని నేను ఇలా వాడుకుంటూ ఉంటా. ఇలాగ మనం దేవుణ్ణి అలంకరించుకునే దానికి గట్రా నేను ఇలా యూజ్ చేసుకుంటానండి. చూడండి, ఇలాగ కామాక్షి దీపం, ఈరోజైతే ఎక్స్ట్రా కుబేర దీపం కూడా పెట్టుకున్నాను. నార్మల్ దీపాలు అయితే ఇందులో నువ్వుల నూనె వేసుకున్నాను. కుబేర దీపం, కామాక్షి దీపం, నార్మల్ చిన్న దీపాలు రెండిట్లో కూడా ఆవు నెయ్యి వేసుకుని దీపాలకైతే ఒత్తులు అవి వేసుకున్నాను. తమలపాకుల దగ్గర అయితే జై శ్రీరామ్ అని రాసుకున్న. ప్రసాదానికైతే ప్లేట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా అంతా రెడీ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ మధ్యలో వేసిన ఈ తమలపాకు ఏంటంటే ఇది మనకి ఏదైతే వినాయకుడి కోసం అనమాట. పసుపు విఘ్నేశ్వరుని చేసుకుంటాం కదా, దానికోసం ముందే చేసి పెట్టేస్తే మన పూజ తొందరగా జరగదటండి. లాస్ట్ టైం అది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను మా ఇంటి పురోహితులు రాకుండానే నేను అది చేసేసాను. వినాయకుడిని చేసేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ఆయన చెప్పారు నాకు, మీరు ఇట్లా చేయొద్దండి, మనం పూజ స్టార్ట్ చేస్తాము, ఇంకో 1 మినిట్కి స్టార్ట్ చేసుకుంటాం, మొత్తానికి కూర్చొని మనం ఇంక స్టార్ట్ చేసుకుంటాం అన్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు మన విఘ్నేశ్వరుని చేసుకోవాలంట. నాకు తెలియదండి, నేను అది మొన్నే తెలుసుకున్నాను. సో అందుకని కూర్చున్నాక చేసుకోవచ్చు అన్నట్టు అది అయితే అలా పెట్టాను. పూజ అయితే చక్కగా విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం చదువుకుని పూజ స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే శ్రీరాముడికి అష్టోత్తరం చదువుకుని విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, రాముల వారికి అయితే రవ్వ లడ్డూలు, తర్వాత అరటిపళ్ళు, తాంబూలం ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి అష్టోత్తరం అయిన తర్వాత స్వామివారికి మనం ఏదైతే ప్రసాదం పెట్టామో అది మనం ఇచ్చేసి సమర్పించిన తర్వాత మనం కథ చదువుకోవాలి. కథ చదువుకునేటప్పుడు అక్షింతలు తీసుకుని కథ చదువుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు ఒక తమలపాకులో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ వేసుకుని మన ఇంటి యజమాని ఉంటారు కదా, వాళ్ళతో మనం అక్షింతలు వేయించుకోవాలి. మనకన్నా పెద్దవాళ్ళతో వేయించుకుని కొన్ని అక్షింతలు మన ఇంటి పైన వేసుకోవాలి. కథలో కూడా ఇదే ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత పూజ కంప్లీట్ అయినట్టు. కథ అయిన తర్వాతే కొబ్బరికాయ కొట్టుకోవాలి. నేను తెలుసుకున్నది ఇదే అనమాట. పూజ అయితే చాలా బాగా చాలా హ్యాపీగా ఇట్లా చేసుకున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.